హాయ్ అండి. మన గ్రూప్లో అందరు అన్నదమ్ములకు నమస్తే. సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ మన గ్రూప్లో ఉన్న అందరు అన్నదమ్ములకి నమస్తే. ఇవాళ ఇంకో టాపిక్ ఏంటంటే, చాలామంది ఒక కన్ఫ్యూజ్లో ఏముంటారంటే డ్యూటీలు ఎందుకు దొరకట్లేవు. ఓనర్ చేయాల్సిన తప్పు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక డ్రైవర్ అని డ్యూటీ పెట్టుకుంటారు. అతనికి 10 పనులు చెప్తారు. అతని జాబ్ ఏంది, డ్రైవింగ్ అని పెట్టుకున్నప్పుడు డ్రైవింగ్ మట్టుకే చేపియాలి. ఓకే, దీనికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్ తప్పు చేస్తారు. ఎందుకంటే చాలామంది డ్రైవర్గా పెట్టుకున్నాక అతనికి చెట్లకు నీళ్ళు పట్టిపోయడం ఫస్ట్ రాంగ్. అది సెకండ్, కూరగాయలకు పంపించడము. చాలామంది డ్రైవర్లకు అసలు కూరగాయలు కొనడమే తెలియదు. అతనికి కూరగాయలకు పంపిస్తారు. అతను కూరగాయలు మంచిగా కొనుక్క రాకపోతే అతను క్లాస్ వీక్తారు. అతనికి మీరు జాబ్ ఇచ్చింది ఏంది, అసలు డ్రైవింగ్ జాబ్ ఇచ్చారు, కూరగాయల జాబ్ కాదు. ఓకే, ఇది చాలామంది ఓనరు చిన్న తప్పులు చేస్తారు. దానివల్ల డ్రైవర్లకు వాడుకొని డ్యూటీలు తీసేస్తారు. అది కరెక్ట్ కాదు. చాలా సమస్యలు ఉన్నాయి. మార్కెట్కి పంపించడము, ఇందాక చెప్పినట్టు చెట్లకు నీళ్ళు పట్టిపోయడము, ఎవరైనా గేట్ కాడికి వస్తే పోయి గేట్ తీయమని చెప్పడం, ఇదన్నీ కరెక్ట్ కాదు. మీరు డ్రైవర్ జాబ్ పెట్టుకున్నప్పుడు అతను బండి ఇట్లా క్లీన్ చేయకపోతే, కడగకపోతే, బండి మట్టుకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పాలి. ఆడవరకే అధికారం ఉంటుంది. కానీ ఒక డ్రైవర్కి ఇంతగానో ఇబ్బంది పెట్టద్దు దయచేసి. మీకు పనున్నా లేకపోయినా ఇప్పుడు మీరు వర్క్ ఉన్నది కాబట్టే పెట్టుకున్నారు డ్రైవింగ్ మటుకు. డ్రైవర్ డ్యూటీ చెప్పండి దయచేసి. ఇంకా చాలా వేరే పనులు చెప్తారు కానీ అవి చెప్పకూడదు. అవి వాళ్ళకి తెలుసు. నేను చెప్పిన ఇంత 2-3 చెప్పినంటే అర్థం చేసుకోగలుగుతారు చూసిన వాళ్ళు వీడియో అందరు. కాబట్టి దయచేసి ఏ ఓనర్ కూడా తప్పు అర్థం చేసుకోవద్దు నా మాటలకు. మేము ఏంటంటే కోరుకోవడం జస్ట్ చేంజెస్ కావాలండి. దయచేసి అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ.